నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలు చూసుకుంటే దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిపింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే చూసుకుంటే దానికి నిరసనగా కాంగ్రెస్ కూడా కౌంటర్ ధర్నాలను చేయడం జరిగింది. అలాగే మరోవైపు బీజేపీ చూసుకున్నట్టయితే ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టడం, అలాగే గోల్కొండ బోనాలు షురూ అవడం లాంటి వార్తా కథనాలు దాదాపు అన్ని దినపత్రికలను మొదటి పేజీలో కవర్ కావడం జరిగింది. ముందుగా వెలుగు దినపత్రికలో మనం వార్తను చూసుకున్నట్టయితే నా దీక్షతోనే మలుపు, నిరాహార దీక్ష తర్వాత తెలంగాణపై కేంద్రం ప్రకటన అంటూ కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు కలిసివేశాయంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వరాల జల్లులు కూడా కురిపించడం జరిగింది. మళ్ళీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో అంటూ కూడా మరొక వరాన్ని ప్రకటించడం జరిగింది. ఇక మరొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వీటిని దగా ఉత్సవాలంటూ దశాబ్ది దగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు, కేసీఆర్ 10 తల దిష్టి బొమ్మల దహనానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఒకవైపు ఉత్సవాలు, మరొక వైపు దగా ఉత్సవాలంటూ కాంగ్రెస్ పార్టీ. ఇక మరొక వైపు బీజేపీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని కూడా నిన్న తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన కార్యక్రమం 35 లక్షల కుటుంబాలను కలిసినట్టుగా వెల్లడి అనే వార్తను చూడొచ్చు. ఇక అమరుల కుటుంబ సభ్యులను రానియలే అంటూ సీఎం వస్తుండని అంబులెన్స్ను పోనీయలే అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. ఇక గోల్కొండ బోనాలు షురు అనే వార్తను వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాం, అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ ఇక్కడ వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక ఓఎంఆర్ షీట్ ఎట్లిస్తారు, హాల్ టికెట్ నెంబర్, ఫోటో లేకుండా గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదు అంటూ టీఎస్పీఎస్సీకి హైకోర్టు ప్రశ్నల వర్షానికి సంబంధించిన వార్త. యాదాద్రిలో మునిగిన పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఫోటోను ప్రచురించడం జరిగింది. 2 రోజుల్లో రాష్ట్రమంతటా వానలు అనే వార్తను కూడా చూడొచ్చు. రాజ్యాంగ పీఠికనే మార్చేశారు, ఎన్సీఆర్టీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి. చెన్నూరు సభకు భారీగా జనం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గురువారం బీజేపీ బహిరంగ సభకు భారీగా జనం హాజరయ్యనే వార్తను చూడొచ్చు. అమూల్ బేబీ బొమ్మ సృష్టికర్త కన్నుమూతకు సంబంధించిన వార్త. మల్లారెడ్డి కాలేజీలో 1.40 కోట్లు స్వాధీనం అనే వార్తను చూడొచ్చు. ఇవి మొదటి పేజీలో వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక ఈనాడులో మొదటి పేజీ వార్తలు చూసుకున్నట్టయితే అమరుల స్ఫూర్తితో అభివృద్ధి, అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమనం అంటూ త్యాగధనుల బలిదానాలు కలిచివేశాయి, వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం, స్మారక చిహ్నం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వార్త. ఇక భుజం భుజం కలిసిన బంధం, అమెరికా పర్యటనలో ఉన్న మోడీకి ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఉద్రిక్తంగా కాంగ్రెస్ నిరసనకు సంబంధించిన వార్తను చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి భాజపా పాల్గొన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి ముఖ్య నేతలు. బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అంటూ గ్రూప్ 1 ఫిలిమ్స్పై టీఎస్పీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. ఇక విపక్షాల భేటీకి వేలాయన్ నేడు పాట్నాలో కీలక సమావేశం, భాజపాను గద్దె దింపడమే లక్ష్యం, ఆర్డినెన్స్పై కాంగ్రెస్ వైఖరి చెప్పకపోతే వాకౌట్ అంటూ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన వార్తా కథనాలను మొదటి పేజీ కవర్ చేయడం జరిగింది. ఆశయం అమరం, తెలంగాణ పునరంకితం అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఇక సంక్షేమ పదం అంటూ వచ్చే నెలలో చెనకా కొరట, బయోమెట్రిక్ సమయం వృధా అంటూ కొన్ని వార్తలు ఇవ్వడం జరిగింది. నైరుతి వచ్చేసింది అనే వార్తను చూడొచ్చు. దాదాపు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన వార్తా కథనాలే నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో ఉండడం జరిగింది. ముందుగా మనం ఈ వార్తల్లో విశ్లేషణ మనం చూసుకున్నట్టయితే, మొదటి వార్తగా చూసుకున్నట్టయితే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి వార్తను మనం నమస్తే తెలంగాణతోనే ప్రారంభించినట్టయితే, నమస్తే తెలంగాణ పూర్తి స్థాయిలో ఈ వార్తకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. మొదటి పేజీ పూర్తి స్థాయిలో దీన్ని కవర్ చేయడం జరిగింది. ఆశయం అమరం, తెలంగాణ పునరంకితం, పాలకుల్లో స్ఫూర్తి రగిలించేలా ఆకాశమంతా దీప కలిక, యువ కిషోరాల బలిదానాలు తీవ్రంగా కలిచివేశాయి, ఆఫీసు కూలగొట్టిన చేటే అమరజ్యోతి నిర్మాణం, ఇకపై ప్రముఖులు ఎవరొచ్చినా ఇక్కడే తొలి వందనం, నాపై జరిగినంత దాడి ఏ నేతపైనా జరగలేదు, అమరజ్యోతి ప్రారంభ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, అమరుల స్తూపం నుంచి అమరుల దీపం దాకా జూన్ 2న గన్ పార్క్లో మొదలైన దశాబ్ది సంబురాలు, 3 వారాల వేడుకలు స్మృతి జ్యోతి వద్ద పరిసమాప్తం. నిన్న సమాప్తం అవడం జరిగింది. 21 రోజుల పాటు ఘనంగా జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది సంబరాలకు ఇది పతాక సన్నివేశం, అట్టహాసంగా నిర్వహించిన వేడుకలకు ఇది భావోద్వేగ ముగింపు అంటూ
ఇక్కడ చూడొచ్చు, ఉరితాళ్లను పూలదండలు చేసుకున్న వారికి, పురుగు మందులను పరమాన్నంగా తాగిన వారికి, పెట్రోల్తో పుణ్యస్థానాలు ఆచరించిన వారికి, రైలు పట్టాల సాక్షిగా అమరత్వపు మెట్లెక్కిన వారికి, మన యోధులకు, మన తెలంగాణ అమరవీరులకు జోహార్లు జోహార్లు అంటూ ఇక్కడ రాష్ట్ర సాధన కోసం అసూలు బాసిన అమరులకు గుండెల్లో గుడి కట్టుకున్నది తెలంగాణ. హైదరాబాద్ నడిబొడ్డున సగర్వంగా అమరజ్యోతిని వెలిగించుకున్నది. జై తెలంగాణ అంటూ పిడికిలెత్తితే రబ్బరు బుల్లెట్లు, బాష్ప వాయువు గోళాలు, జల ఫిరంగులు విరుచుకుపడిన చోట ఇనుప కంచెలను చీల్చుకొని సాగర తీరాన మిలియన్ మార్చిలో ఒక్క గొంతుకై నినదించిన చోట అస్తిత్వ పతాకను సమున్నతంగా ఎగరవేసిన అపూర్వ క్షణాలివి. అమరుల యాదిలో అర్ద్ర నయనాల ఉద్విగ్న క్షణాలివి. నాటి తలపులతో తల్లడిల్లిన చోట త్యాగధనుల స్ఫూర్తిని తరతరాలు యాదు చేసుకునేలా మహాదీపికను వెలిగించుకున్న సందర్భం ఇది అంటూ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. ఇక ఈనాడులో అయితే అమరుల స్ఫూర్తితో అభివృద్ధి అని హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమనం, త్యాగధనుల బలిదానాలు కలిసివేశాయి, వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం. స్మారక చిహ్నం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వార్తను చూడవచ్చు. వారి త్యాగాలు వెలకట్టలేని అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరికి నష్టం కలగకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నాం, కానీ నా నిరాహార దీక్ష సందర్భంగా ఉద్యమం విచిత్రమైన మలుపులు తీసుకుంది. ఆ మలుపులో పిల్లలు బలి కావడం నన్ను బాధ పెట్టింది. వ్యక్తిగతంగా నన్ను హింసించిన బాధపడలేదు. అనూయ ఘట్టంలో వారి బలిదానాలు నాకు ఆవేదన కలిగించాయి. తమ ప్రాణాలతోనైనా తెలంగాణ ఇస్తారేమోనని వారు మరణాలకు పాల్పడ్డారు. ఆ ప్రాణాలకు వెల కట్టలేమంటూ అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య భార్యను ఓదార్చుతున్న ఫోటోని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎకరం ఆంధ్రాలో 100 ఎకరాలకు సమానం. భూముల విలువల్లో మార్పులపై చంద్రబాబు చెప్పారు. ప్రగతి కొల్లమానాలంటే మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. సంగారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్. కొల్లూరు గృహ సముదాయం, మేదార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలకు ప్రారంభోత్సవం, పటాన్ చెరువు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన అనే వార్తను మనం చూడవచ్చు. అదే మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే నా దీక్షతోనే మలుపు అనే హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణపై కేంద్రం ప్రకటన. కేసీఆర్ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు కలిసివేశాయి. 600 నుంచి 700 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఎవరైనా ఉంటే సాయం చేస్తాం. అమెరికాలో ఒబామా ప్రెసిడెంట్ అయినట్టే ఇక్కడ దళితులు గద్దెనెక్కాలి. ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తే ముందుగా అమరజ్యోతి వద్ద నివాళులు అర్పించాలి. అమరుల స్మారక స్నిహం ప్రారంభించిన సీఎం కేసీఆర్ అనే వార్తను చూడొచ్చు. మళ్ళీ గెలిపిస్తే పటాన్ చెరువులో మెట్రో తొలి కేబినెట్ మీటింగ్లోనే నిర్ణయం తీసుకుంటాం కేసీఆర్. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. తన నిరాహార దీక్షతోనే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని, ఇక ఆ తర్వాతే కేంద్రం నుంచి ప్రకటన వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎందరో విద్యార్థుల బలిదానాలు చేసుకున్నారని, వారి ప్రాణాలకు వెల కట్టలేమన్నారు. ఇప్పటిదాకా 600 నుంచి 700 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇంటింటికి 10 లక్షల చొప్పున ఇచ్చామని తెలిపారు. ఉన్నంతలో కొంత సాయం చేసుకున్నామని, ఇంకా ఎవరైనా ఉంటే సాయం చేస్తామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బారిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించిన సందర్భంగా మరొక వైపు చూసుకున్నట్టయితే, ఒకవైపు ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో అమరుల కుటుంబాలను రానియలేదని వెలుగు పత్రికలో ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. అమరుల కుటుంబ సభ్యులను రానియలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6 కుటుంబాలకే ఆహ్వానం. తమను పిలవలేదంటూ అమరుల కుటుంబాల కన్నీళ్లు. సచివాలయం వద్ద నిరసన చేసినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు అనే వార్తను కూడా చూడొచ్చు. ఇక సీఎం వస్తుండని అంబులెన్స్ కూడా పోనీయలేదంటూ కూడా మరొక వార్తను కూడా చూడొచ్చు. 30 నిమిషాలు ట్రాఫిక్లోనే ఆపేసిన పోలీసులు. బిడ్డకు ఎమర్జెన్సీ ఉందని తల్లి చెప్పినా పట్టించుకోలే. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఘటన. ఒకవైపు చూసుకున్నట్టయితే దశాబ్ది ముగింపు ఉత్సవాలు ఘనంగా ముగింపు పలకడం, మరొకవైపు కొన్ని సంఘటనలు జరగడం, మరొకవైపు ఇవి కాంగ్రెస్ పార్టీ ఇవి దగా ఉత్సవాలంటూ ర్యాలీలు నిర్వహించడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం లాంటి వార్తను మనం చూడొచ్చు. వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇవి దగా ఉత్సవాలు, దశాబ్ది దగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. కేసీఆర్ 10 తలల దిష్టిబొమ్మలు దహనం. ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ ఆఫీసుల్లో వినతి పత్రాలు. పలుచోట్ల పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం. గాంధీ భవన్ నుంచి లీడర్లు బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారంటూ రేవంత్ రెడ్డి విమర్శలకు సంబంధించిన వార్తను మనం చూసుకున్నట్టయితే, ఈనాడులో ఉద్రిక్తంగా కాంగ్రెస్ నిరసనలు. వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకుల గృహ నిర్బంధం.
దశాబ్ది దగా పేరిట గురువారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు అక్కడక్కడ ఉద్రిక్తతలకు దారితీశాయి. పోలీసులు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. పలు చోట్ల కార్యకర్తలను అడ్డుకోవడంతో వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. దశాబ్ది ఉత్సవాలను వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన 10 ప్రధాన హామీలను గుర్తు చేస్తూ నిరసన చేపట్టాలని పీసీసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే అనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వైపు చూసుకున్నట్లయితే బీజేపీ కూడా నిన్న ఇంటింటి ప్రచారం పేరుతో నిన్న ఇంటింటికి 35 లక్షల మందిని కలిసే ప్రయత్నం చేసింది అనేది కూడా మనం చూడొచ్చు. వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే ఇంటింటికి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన కార్యక్రమం. నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన నేతలు ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలిసినట్టు వెల్లడి. ఈ నెలాఖరు వరకు కొనసాగున్న ప్రోగ్రాం అనే వార్తను చూడొచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ అనేది ఈనాడులో కూడా కవర్ చేయడం జరిగింది. పాల్గొన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలు మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే లక్ష్యంగా గురువారం ఇంటింటికి భాజపా కార్యక్రమాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మరొక వైపు చెన్నూరులో భారీ సభ కూడా జరిగింది. బీజేపీకి సంబంధించిన సభ. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొనడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గురువారం బీజేపీ బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారనే వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే మనం టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణపై మరొకసారి హైకోర్టు టీఎస్పీఎస్సీని మందలించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను చూడొచ్చు. మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే హాల్ టికెట్ నెంబర్ ఫోటో లేకుండా ఓఎంఆర్ షీట్ ఎట్లా ఇస్తారంటూ హైకోర్టు ప్రశ్న. గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదు? పరీక్షల నిర్వహణకు ఖర్చు కోణంలో చూస్తారా? ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఖర్చులు ప్రామాణికం కాదని మీకు తెలియదా? ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే పరిస్థితి ఏంటి? టీఎస్పీఎస్సీకి హైకోర్టు ప్రశ్నల వర్షం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై విచారణ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేటప్పుడు బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఓఎంఆర్ షీట్లో అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ ఫోటో లేకుండా పరీక్ష ఎలా నిర్వహించాలని నిలదీసింది. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బి ప్రశాంత్ సహా 3 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారనే వార్తను చూడొచ్చు. హాల్ టికెట్ నెంబరు, అభ్యర్థి ఫోటో లేకుండా ఓఎంఆర్ షీట్స్ను ఎలా జారీ చేశారు? పరీక్షకు ఒకరికి బదులు మరొకరు హాజరవ్వకుండా ఉండేందుకు కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఈ విషయం సర్వీస్ కమిషన్కు తెలియదా? గత ఏడాది అక్టోబర్లో పరీక్ష నిర్వహించినప్పుడు అమలు చేసిన విధానాన్ని ఇప్పుడెందుకు అమలు చేయలేదు? బయోమెట్రిక్ విధానం అమలుకు ఖర్చు ఎక్కువ అవుతుందని టీఎస్పీఎస్సీ ఎలా చెప్తుంది? పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఖర్చులను లెక్కిస్తారా? పరీక్షల నిర్వహణ ఖర్చు ప్రామాణికం కానే కాదని మీకు తెలియదా అంటూ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈనాడులో ఈ వార్తను చూసుకున్నట్టయితే బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? నెంబర్ లేని ఓఎంఆర్ షీట్లు ఎలా ఇస్తారు? గ్రూప్ 1 ప్రిలిమ్స్పై టీఎస్పీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు వివరాలతో కౌంటర్కు ఆదేశం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన తీరుపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని, కనీసం హాల్ టికెట్ నెంబర్లు లేకుండా ఓఎంఆర్ షీట్లను ఎలా జారీ చేశారని, ఇదేం విధానమని ప్రశ్నించింది. ఒకరి బదులు మరొకరు పరీక్షకు హాజరవకుండా నిరోధించడానికి ఇలాంటి కనీస జాగ్రత్తలు అవసరమని వ్యాఖ్యానించిందనే వార్తను చూడొచ్చు. మొత్తానికి టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ మరొకసారి వివాదాస్పదమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరిన్ని వార్తలను చూసుకున్నట్టయితే అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన వార్త చూడొచ్చు మనం ఈనాడులో. అలాగే వెలుగు దినపత్రికలో ఈనాడులో చూసుకున్నట్టయితే భుజం కలిసిన బంధం, ప్రజల మధ్య సంబంధాలే నిజమైన ఇంజిన్, భారత్ సాహసోపేత అడుగులకు అమెరికా మద్దతే స్ఫూర్తి, ప్రధాని మోడీ వెల్లడి. 21వ శతాబ్ది బంధం ఇది, భారతీయుల భాగస్వామ్యం అద్భుతం, బైడెన్ ప్రశంస. శ్వేత సౌధంలో ఇరువురు అగ్రనేతల భేటీ, ఘనంగా స్వాగతం పలికిన అధ్యక్ష దంపతులు, భారీగా ప్రవాస భారతీయులు హాజరు అనే వార్త ఈనాడులో ఇస్తే
వెలుగు దినపత్రికలో చూసుకుంటే ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాం, అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ. ప్రపంచ శాంతి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 3 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న మోడీ గురువారం వాషింగ్టన్కు చేరుకున్నారు. వైట్ హౌస్లో ప్రెసిడెంట్ బైడెన్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వైట్ హౌస్లో తనకు దక్కిన గౌరవం 140 మంది కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలపైనే భారత్ అమెరికా బంధాలు నెలకొని ఉన్నాయని, 2 దేశాల రాజ్యాంగం కూడా ద పీపుల్తోనే ప్రారంభమవుతుందని అన్నారు. అనంతరం బైడెన్కు 7.5K రెట్ల ఎకో ఫ్రెండ్లీ డైమండ్ గణేష్ బొమ్మను మోడీ బహుమతిగా బహుకరించగా, వింటేజ్ కెమెరా అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని బైడెన్ దంపతులు మోడీకి అందించారని వార్తను చూడవచ్చు. 3 రోజుల పాటు జరిగే అమెరికా భారత్ చర్చల్లో చాలా అంశాలు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరిన్ని వార్తలను చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే గోల్కొండ బోనాలు షురు అనే వార్తను మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఆషాఢ బోనాల ఉత్సవాలు హైదరాబాద్లో మొదలయ్యాయి. గురువారం హైదరాబాద్ గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు అందజేశారు. దేవాలయ కమిటీ నిర్వాహకులు బంగారు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలతో, పోతరాజుల నృత్యాలతో లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట దాకా ఊరేగింపు కొనసాగిందనే వార్తను, ఫోటోను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక అమూల్ బేబీ బొమ్మ సృష్టికర్త కన్నుమూతకు సంబంధించిన వార్తను కూడా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. అమూల్ బేబీ మస్కట్ సృష్టికర్త, ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణుడు సిల్వెస్టర్ డకున్నా గురువారం కన్నుమూశారు. అమూల్ బేబీ అట్టర్లీ బట్టర్లీ అడ్వర్టైజ్మెంట్ ఆర్ట్ను 50 ఏళ్లుగా అమూల్ వినియోగిస్తుందనే వార్తను మనం చూడొచ్చు. ఇక మల్లారెడ్డి కాలేజీలో 1.40 కోట్లు స్వాధీనం. మెడికల్ కాలేజీలో ఈడీ చేపట్టిన సోదాలు గురువారం ముగిశాయి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 1.4 కోట్ల క్యాష్ స్వాధీనం చేసుకున్నారనే వార్తను కూడా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక రాజ్యాంగ పీఠికనే మార్చేశారు. సోషలిస్ట్ సెక్యులర్ పదాలు లేకుండా 10th సోషల్ స్టడీస్ కవర్ పేజీ ప్రింట్. ఎన్సీఆర్టీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక యాదాద్రిలో మురిగిన పార్కింగ్ ప్లేస్, ఎండ కొట్టిన వానొచ్చిన భక్తులకు తప్పని అవస్థలు. యాదగిరిగుట్టలో గురువారం సాయంత్రం 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. వర్షానికి ఆలయ పరిసరాలు మొత్తం జలమయమయ్యాయి. కొండ కింద వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచి చెరువును తలపించింది. పార్కింగ్లో నుంచి నీళ్లు బయటకు పోయే మార్గం లేకపోవడంతో భక్తుల వాహనాలు నీట మునిగిపోయాయి అనే వార్తను చూడొచ్చు. యాదాద్రిలో పార్కింగ్ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళే నీళ్లు లేకపోవడంతో పార్కింగ్ ప్లేస్లోనే వాహనాలన్నీ మునిగిపోయిన ఫోటోనైతే మనం చూడొచ్చు. ఒకవైపు ఈ 2 గంటల వానకే ఇలాంటి పరిస్థితి ఉంటే మరో 2 రోజుల్లో రాష్ట్రమంతా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన వార్తను కూడా మనం ఇక్కడ వెలుగు దినపత్రికలో చూడొచ్చు. 2 రోజుల్లో రాష్ట్రమంతటా వానలు, మరో 2 రోజుల్లో రాష్ట్రమంతా వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఖమ్మం జిల్లాలో ప్రవేశించాయి. ఆది సోమవారంలో అన్ని జిల్లాల నుంచి భారీగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా నెల్లికల్లో అధికంగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనే వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక ఈనాడులో మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే విపక్షాల భేటీకి వేలాయే అనే వార్తను ఈనాడు కవర్ చేయడం జరిగింది. నేడు పాట్నాలో కీలక సమావేశం. భాజపాను గద్దె దింపడమే లక్ష్యం. ఆర్డినెన్స్పై కాంగ్రెస్ వైఖరి చెప్పకపోతే వాకౌటు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఢిల్లీకి అధికారాలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్పై కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పకపోతే ఈ భేటీకి అటెండ్ కామని చెప్పి వాకౌట్ చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై నోరు మెదపడం లేదు. ఇప్పటివరకు దీనికి మద్దతు ఇస్తారా లేదా అనే విషయాన్ని ఇప్పటివరకు స్పష్టం చేయట్లేదు. అయితే విపక్షాల భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని దించడానికి మోడీకి వ్యతిరేకంగా కూడగడుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈరోజు ఈ ఆర్డినెన్స్పై చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో మనం మరికొన్ని వార్తలను చూసుకున్నట్టయితే నైరుతి వచ్చేసిందనే వార్తను కూడా
ఇక్కడ చూడొచ్చు మన నమస్తే తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాను తాకిన ఋతుపవనాలు, పలుచోట్ల వర్షాలు, రేపో మాపో ఇతర ప్రాంతాలకు 3 రోజులు వర్షాలకు అవకాశం, వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్. తీవ్రమైన ఎండలు, వడగాలులతో అట్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వరకు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్టు వెల్లడించింది. 2-3 రోజుల్లో అవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది. 3 రోజులు ఉమ్మడి ఖమ్మంతో పాటు ములుగు, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. చూసుకున్నట్టయితే వర్షాలు అయితే చాలా లేట్ జరిగింది, కానీ మొత్తానికైతే వర్షాల సీజన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక చూసుకున్నట్టయితే దీన్ని హైకోర్టు దీన్ని నమస్తే తెలంగాణ సమర్థించుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. బయోమెట్రిక్ సమయం వృధా, ఆఖరి నిమిషంలో వచ్చేవారు అవకాశం కోల్పోయే ప్రమాదం, ప్రీ ప్రింటెడ్ గందరగోళం, ఓఎంఆర్ నింపడమే బెటర్, గ్రూప్ 1 మార్పులపై నిపుణులు. హైకోర్టు ఒకవైపు బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తే, మరొకవైపు నమస్తే తెలంగాణలో దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో తొలిసారి బయోమెట్రిక్ తీసుకొని రెండోసారి తీసుకోకపోవడంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల కోణంలో ఆలోచించి టీఎస్పీఎస్సీ బయోమెట్రిక్ తీసుకోలేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తొలిసారి పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ వల్ల అభ్యర్థులకు ఆలస్యం అవుతున్నట్లు గుర్తించిందని, అందుకే ఈసారి ఆ విధానాన్ని నిలిపివేసిందని విశ్లేషిస్తున్నారు. బయోమెట్రిక్ వల్ల గతంలో అభ్యర్థులు విలువైన సమయాన్ని కోల్పోయారని వెల్లడించారు. అదీ కాక ప్రీ ప్రింటెడ్ విధానంలో గతంలో తప్పులు జరిగాయని, ఓ అభ్యర్థి గైర్హాజరు వల్ల మిగతా అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు మారిపోయాయని నిపుణులు వివరించారు. ఆ తప్పులను గుర్తించిన టీఎస్పీఎస్సీ అభ్యర్థే ఓఎంఆర్ షీట్పై వివరాలు నింపే అవకాశం కల్పించిందని అయితే హైకోర్టు చెప్పిన వాటికి ఇది సమర్థించుకునే ప్రయత్నానికి కౌంటర్ దాఖలు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వార్తను విశ్లేషించినట్టుగా కనిపిస్తుంది. విద్యారంగ నిపుణులు ఈ విధమైన విశ్లేషణ చేసినట్టుగా ఇదే హైకోర్టుకు కూడా ఈ వాదనని సమర్పించే అవకాశం అయితే ఉంది. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం V3 న్యూస్.